హలో ఫ్రెండ్స్, చూడండి బాగా ఉడికి ఇలా నొరగల మాదిరి వస్తుంది. ఇప్పుడు ఈ దశలో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము, కొబ్బరి తురుము దీంతో వేసి బాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. అప్పుడు పాయసం చెడిపోకుండా బాగా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్, ఒక రోజైనా కూడా. ఇది అడుగు పట్టకుండా బాగా ఈ చెక్క కాడ సహాయంతో కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ బెల్లం పాకంలో మనం వేసిన కొబ్బరి తురుము, క్యారెట్ తురుము బాగా మగ్గింది ఫ్రెండ్స్. ఇలా పడితే చేతి లైట్గా బంక మాదిరి వస్తూ ఉంది. ఇప్పుడు మనము ఈ దశలో ఉడికించి పెట్టుకున్న ఈ కొర్రలను వేయాలి ఫ్రెండ్స్. దీన్ని బాగా కలపాలి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టి కలుపుతున్నాను ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఫ్లేమ్ని. ఇప్పుడు ఈ సగ్గు బియ్యాన్ని కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఉడికించి పెట్టుకున్న సగ్గు బియ్యం ఇది. ఈ పచ్చకర్పూరం పలుకుని బాగా ఈ గిన్నెలో వేసి ఇలా ప్రెస్ చేసి పొడి చేసుకొని దీంతో కొద్దిగా పాలుని పోసి మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ఈ పాకంలో పోసేయాలి ఫ్రెండ్స్. బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని అడుగు పట్టకుండా బాగా కలపాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నెయ్యిని కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం వేయించి పెట్టుకున్న ఈ జీడిపప్పుని చివరగా దించుకొని దీంతో వేసుకోవాలి ఫ్రెండ్స్. పాయసంలో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఎండు ద్రాక్షను కూడా వేయించి పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసేయాలి ఫ్రెండ్స్. తర్వాత మిక్సీకి వేసి పెట్టుకున్న జీడిపప్పు, ఈ మిశ్రమాన్ని కూడా పాలు, క్రీమ్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇది కూడా ఇప్పుడు పోసి బాగా కలిపేయాలి ఫ్రెండ్స్.
హలో ఫ్రెండ్స్, ఈ మిక్సీ జార్లో ఒక 2 గరిటెలు పాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. దీంతోనే మనము దంచి పెట్టుకున్న ఈ యాలకుల పొడి బాగా వేసి ఇలా స్పూన్తో కలిపి దీన్ని కూడా ఈ కొర్రల పాయసంలో వేసి బాగా కలిపేయాలి ఫ్రెండ్స్. చివరగా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కాచి చల్లార్చుకున్న పాలను ఈ కొర్రల పాయసంలో వేసి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ మొత్తం పాలను మళ్ళా వేసేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు చివరగా. ఫ్రెండ్స్, ఈ కొర్రల పాయసం చేయడానికి కొర్రలను మనము బాగా శుభ్రం చేసుకొని కనీసం 5 గంటలు లేదంటే 6 గంటలు ఊరబెట్టుకోవాలి ఫ్రెండ్స్ వాటర్లో, లేదంటే ఇది ఉడకదు. ఆ తర్వాత కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ కొర్రలు ఉడికించిన నీళ్ళను కూడా నేను దీంతోనే వేసాను ఫ్రెండ్స్, వేస్ట్ కాకుండా. అంటే ఎంతో రుచిగా ఎన్నో పోషక విలువలున్న ఈ కొర్రల పాయసం ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకెన్నో ప్రయోజనాలు చేకూరుస్తుంది మన శరీరానికి. దీంతో ఏ ఫుడ్ కలర్ నేను యూజ్ చేయలేదు ఫ్రెండ్స్, బెల్లం వేసాం కాబట్టి. హలో ఫ్రెండ్స్, నేను చేసిన ఈ కొర్రలు, క్యారెట్, సగ్గుబియ్యము పాయసం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ఈ రెసిపీని ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. కొద్దిగా శ్రమపడి ఓపికగా చేసుకున్నామంటే ఎన్నో పోషక విలువలున్న ఈ పాయసం మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనం చేకూరుస్తుంది ఫ్రెండ్స్.